అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి తప్పకుండా నైవేద్యం పెట్టాలి. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. దేవుడికి నైవేద్యం సమర్పించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు పాటించకుండా పూజ చేసినా, నైవేద్యం సమర్పించినా ఎలాంటి ఫలితం ఉండదు. నైవేద్యం అనేది భక్తితో దేవుడికి సమర్పించే ఆహారము. ఇది చాలా పవిత్రమైనది. నైవేద్యం సమర్పించడం ద్వారా జీవితంలో ఆనందము, శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. నైవేద్యం అనేది భక్తితో శుభ్రమైన పాత్రలో దేవుడికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. ఉదాహరణకు వినాయకుడికి మోదకము, విష్ణువుకి పాలు, శివుడికి పంచామృతం సమర్పించాలి. దేవుళ్లకు నైవేద్యం పెట్టేటప్పుడు వెండి, ఇత్తడి, బంగారము లేదా మట్టి పాత్రలను ఉపయోగించాలి. తమలపాకు మీదైనా నైవేద్యం పెట్టొచ్చు. అంతేకాని ప్లాస్టిక్ వాటిలో, స్టీల్ వాటిలో నైవేద్యం పెట్టకూడదు. నైవేద్యం తయారు చేయటానికి ఉపయోగించే అన్ని పదార్థాలు శుభ్రంగా ఉండాలి. నైవేద్యం పెట్టే ముందు, నైవేద్యం తయారు చేసేటప్పుడు రుచి చూడకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు భక్తితో, శ్రద్ధతో ఉండాలి. స్నానం చేయకుండా దేవుడికి నైవేద్యం తయారు చేయకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిసేపు తలుపులు మూసేసి బయటికి వచ్చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత పూజా గదిలోకి వెళ్ళి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందరూ ప్రసాదంలా తీసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.